ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీలో 60/60 తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అండ్ మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ రిలేటివ్స్ లేదా మీ విలేజ్ వాళ్ళు ఎవరైనా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేయాలంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కెమిస్ట్రీలో 60 మార్క్స్ పేపర్ ఎలా ఉంటుందంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏ 2 మార్క్స్, పార్ట్ బి 4 మార్క్స్, పార్ట్ సి 8 మార్క్స్ ఉండిద్ది. ఫస్ట్ ఎప్పుడైనా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ 8 మార్క్స్, ఆ తర్వాత 4 మార్క్స్, ఆ తర్వాత 2 మార్క్స్ రాయండి. ఒకవేళ మేము ముందు నుంచి ఎన్నికి వెళ్ళాలని అనుకుంటే 2 మార్క్స్ మీకు పర్ఫెక్ట్గా, అంటే నేను రాసే 10 క్వశ్చన్లు 10కి 20 మార్కులు పడతాయంటేనే ఫస్ట్ నుంచి వెనక్కి వెళ్ళండి, లేదా వెనకల నుంచి ముందుకు రండి. అంటే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఇలా రాయండి ఎగ్జామ్. ఎందుకంటే మీరు లాంగ్ ఆన్సర్ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటారు. మీ కాలేజీలో లెక్చరర్స్ లాంగ్ ఆన్సర్స్ని చాలా పర్ఫెక్ట్గా నేర్పించారు స్టార్టింగ్ టు ఎండింగ్ ఆఫ్ ద కాలేజ్. ఎందుకంటే అవి తెలుసు. ఎందుకంటే ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్కి. అందుకని మీకు ముందుగానే పర్ఫెక్ట్గా నేర్పించారు ఆ క్వశ్చన్స్. అందుకని మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్ రాశారనుకో, పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అందుకని మీరు ఫస్ట్ 8 మార్క్స్తో స్టార్ట్ చేయండి ఎగ్జామ్. ఓకేనా? ఫస్ట్ 8 మార్క్స్ విషయానికి వచ్చేస్తే రోమన్ సిలో టోటల్ 3 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో మీరు 2 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఒకటి చాయిస్కి వదిలేయచ్చు. స్ట్రక్చర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్లో చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్. ఐ థింక్ ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఆ తర్వాత పీరియాడిక్ టేబుల్లో 2 క్వశ్చన్లు ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అంటే అవి 8 మార్క్ క్వశ్చన్ అని మనం చెప్పలేం. ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ కలిపి 8 మార్క్ క్వశ్చన్స్లా ఇస్తారు అంతే. ఇప్పుడు మీరు ఒకవేళ చాయిస్ నేర్చుకోవాలనుకుంటే 3 నేర్చుకోండి. యాజ్ పర్ మై రిక్వెస్ట్, నేనైతే 60/60 రావాలంటే నేను మొత్తం చాయిస్తో సహా నేర్చుకోమనే చెప్తా. ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ అక్కడికి వెళ్ళాక నీకు సగం ఆన్సర్ గుర్తుకుంది, సగం ఆన్సర్ గుర్తుకు లేదు, అలాంటి టైంలో నువ్వు చాయిస్ నీకు వచ్చు కాబట్టి నువ్వు రాస్తావు. ఒకవేళ రాకపోతే రాయలేవు కదా. అప్పుడు 60/60 నీ టార్గెట్ పోతుంది కదా. అందుకనే చాయిస్ నేర్చుకోండి. ఒకవేళ నాకు 60/60 వద్దు బ్రో, నాకు 2 ఈజీ చాప్టర్లు ఏంటో చెప్పు, అవి నేను నేర్చుకొని వెళ్తా అంటే అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఈ 2 చాప్టర్లు నేర్చుకోపో. లేదా నీకు 60/60 కావాలనుకుంటే మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీతో కలిపి అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ 3 క్వశ్చన్లు నేర్చుకోపో. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మీకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అవి రిపీటెడ్గా ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ చదువుకోండి. ఓకేనా? ఆ తర్వాత 4 మార్క్స్ విషయానికి వచ్చేస్తే పార్ట్ 2లో అంటే పార్ట్ బిలో టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్లో మీరు అటెంప్ట్ చేయాల్సింది 6 క్వశ్చన్స్ మాత్రమే. 2 క్వశ్చన్స్ చాయిస్కి వదిలేయచ్చు. ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్. మొత్తం 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి 6 × 4 24 మార్క్స్ పార్ట్ బిలో. 4 మార్క్స్ చాప్టర్స్ వచ్చేసి కెమికల్ బాండింగ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, స్టైకోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ థర్మోడైనమిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 14 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి మొత్తం టోటల్ 8 చాప్టర్స్. 8 చాప్టర్స్ నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి మీకు. మీరు 6 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి అన్న. దీంట్లో ఈజీ చాప్టర్స్ ఏంటి, టఫ్ చాప్టర్స్ ఏంటంటే నేను మీకు ముందే చెప్పా 7 మార్క్స్ చెప్పేటప్పుడే. మీకు 60/60 రావాలంటే చాయిస్తో సహా నేర్చుకోండి. అంటే మొత్తం 8 చాప్టర్లు ఉన్న 8 క్వశ్చన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోండి. నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క చాప్టర్లో 2 ఉంటాయి, ఒక చాప్టర్లో 3 ఉంటాయి, ఒక చాప్టర్లో 4 ఉంటాయి. అంతకు మించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఉండవు. ప్రతి చాప్టర్లో 4 వేసుకున్నా 8 4 ఎంత చెప్పండి 32 క్వశ్చన్స్. అవి నేర్చుకోలేరా? కనీసం 24 మార్క్స్ ఈజీగా వస్తాయి. అండ్ అన్నా నాకు 60/60 వద్దు, పోతే పోనీ అంటే 2 చాప్టర్లు తీసేయమంటే కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ స్టైకోమెట్రీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి తీసేసుకోండి. ఒకవేళ స్టైకోమెట్రీ నేను ప్రాబ్లం చేయగలుగుతా అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం అంటే థ్రిల్లింగ్గా ఉంటుంది, అంటే అంటే గుర్తు పెట్టుకోలేనట్టుగా ఉంటాయి ఆర్గానిక్ కెమిస్ట్రీలో, అవి తీసేసుకోండి. ఓకేనా? ఒకవేళ మాకు 60/60 కావాలంటే టోటల్ 8 క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, చాయిస్తో సహా అటెంప్ట్ చేయండి. అర్థమైందా? ఆ తర్వాత 2 మార్క్స్ విషయానికి వచ్చేస్తే టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అది మనందరికీ తెలిసినట్టే. ఒక్కో క్వశ్చన్ 2 మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఇక్కడ ఈ చాప్టర్స్ వచ్చేసి కెమికల్ బాండింగ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, స్టైకోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, థర్మోడైనమిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 క్వశ్చన్లు వస్తుంది, పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 13 నుంచి 2 క్వశ్చన్లు. ఆ తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది,
హైడ్రోజన్ కాంపౌండ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ అప్పుడప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అందుకని ఊరికే పైన చూసుకొని వెళ్ళండి. 90% రాదు, ఒకవేళ రావచ్చు. అర్థమైందా? ఇక్కడ మీరు 10 చాప్టర్స్లో ఇట్ మీన్స్ 9 చాప్టర్స్ అనుకో, ఆర్గానిక్ కెమిస్ట్రీతో కలిపి 9 చాప్టర్స్. ఈ 9 చాప్టర్స్లో అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి. అప్పుడే మీకు 20 out of 20 వస్తాయి. ఆల్రెడీ నేను ఫిజిక్స్ వీడియోలలో 1A 1B వీడియోలలో చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకుండా అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఎవ్రీ ఇయర్ 2 క్వశ్చన్స్ మారుతున్నాయి. మీకు నమ్మబుద్ధి కాకుండా కింద నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ పెడతా, ప్రూఫ్గా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? అందుకనే మీరు టెక్స్ట్ బుక్ కూడా చదవండి. ఓకేనా? సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ లేదా మీ స్టేట్ టెక్స్ట్ బుక్స్ చదవండి ఒకసారి ప్రిఫరెన్స్గా. అప్పుడే మీకు 2 మార్క్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా? అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎవ్రీ చాప్టర్ నుంచి ఎవ్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చదువుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఇంటర్మీడియట్ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.